గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇంటర్ చదువుకున్నారా? తర్వాత ఇంటర్ కూడా డిస్కంటిన్యూ? లేదు, ఇంటర్ చదివా. ఇంటర్ సెకండ్ ఇయర్ లో కూడా ఫస్ట్ ఇయర్ మార్క్ అదే హాల్ టికెట్ తెప్పించుకున్నాను. ఎగ్జామ్ పోయా, ముందు పక్కన ఒక అమ్మాయి ఉంది, పరిచయం చేసుకున్నా, మాట్లాడాను, చూపించింది, బాగా రాశాను. మ్యాథ్స్ 2B మాత్రం ఫెయిల్ అయిపోయా. ఓకే, అది చూపించలేదా? చూపించింది, స్ట్రిక్ట్ ఇన్విజిలేటర్ అన్నారు ఆ రోజు. అయ్యో, ఫెయిల్ అయిపోయా ఆ రోజు. మళ్ళీ సప్లై రానా, ఇంకా ఆ రోజు స్ట్రిక్ట్ పడింది, అది ఇది మాట్లాడుకొని ఏదో ఒకటి చేసి పాస్ అయిపోయినా. అది మొత్తం వాళ్ళని నమ్ముకొని వాళ్ళని నమ్ముకొని కంప్లీట్ చేసా ఇంటర్. మళ్ళీ డిగ్రీ జాయిన్ అయ్యాను. అమౌంట్ కూడా కట్టేసా ఫస్ట్ టర్మ్కి, కానీ ఎందుకో రాయాలనిపిలా డిస్కంటిన్యూ. ఎవరు ఇచ్చే వాళ్ళ డబ్బులన్నీ మీకు? మందే, నేను ఓన్గా ఏం చేసుకుంటా. ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, డెలివరీ పార్ట్నర్స్ యాప్స్ ఏమున్నాయి మోస్ట్లీ 90% వాడేసా. ఏంటి, ఇంటర్ అయిపోగానే? ఇంటర్లోనే వేరే వాళ్ళ అకౌంట్ క్రియేట్ చేసుకుని, అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉంటాయి కదా, అవి తీసుకొని అట్లా చేసి. అదే మీ ఏజ్ కి అప్పుడు ఇవ్వరు కదా మామూలుగా అయితే జాబ్. 18 అబోవ్ ఉంటేనే జాబ్ గురించి జాబ్ ఇస్తారు, అంటే లైసెన్స్ కావాలి కదా, డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. కరెక్ట్. అప్పుడు కూడా పోలీసు వాళ్ళకి దొరకకుండా పోయి అవి ఇవి చేసి అట్లా ఒక 1 month చేశాను. దగ్గర 55,000 ఎర్న్ చేశాను జొమాటోలో 1 month. రాత్రి అనక పగలనక కష్టపడి చాలా కష్టపడ్డా. మార్నింగ్ 9కి ఎక్కానంటే డ్యూటీ, ఎర్లీ మార్నింగ్ 1కి దిగుతా. అంతవరకు చేసి 55,000 తీసుకున్నాను. ఫస్ట్ ఐఫోన్ కొన్నా, iPhone 13. ఎందుకు, అవసరం ఏముంది అంటే అదొక ఫ్యాషన్ అనమాట. జనాలు బయట ఎక్కడ పోయినా ఐఫోన్ అంటారు, అది బాగా మైండ్లోకి ఎక్కించారు. సో అది కొనాలి ఎలా అయినా. కొనిన తర్వాత ఈ ఇన్స్టా గురించి అయితే ఆలోచన వచ్చింది, దీని గురించి స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అలా అట్లా తిరుపతి పేజ్ పెట్టి, అక్కడ నుంచి టెడ్డీ ఫుడ్ అని పెట్టి, అక్కడ నుంచి ఇప్పుడు ఇలా కంటిన్యూ అవుతా ఉన్నా. ర్యాపిడో, జొమాటో, అది ఇది అన్ని యాప్లు చేసి ఐఫోన్ కొనుక్కున్నారు. కాలేజ్ ఫీజు? అది ఇంటర్ వరకు ఇంట్లో వాళ్ళు కట్టారు. డిగ్రీకి నేనే కట్టుకున్నా. మీరే కట్టుకున్నారు. డిగ్రీ డిస్కంటిన్యూ. ఎందుకు? ఇంట్రెస్ట్ లేదా? జాబ్ చేయాలని అయితే ఆశ లేదు. మరి ఏం ఇంట్రెస్ట్ ఉండింది అప్పటికి మీకు? అప్పటికి ఏం లేదు, అదే ఖాళీగా తిరగాలని చెప్పి మన మైండ్లో ఉన్నింది. తిరగడమే ఖాళీగా తిరగాలని చెప్పి మన మైండ్లో ఉన్నింది. సో అట్లా కంటిన్యూ చేసుకొని మొత్తాన్ని డిగ్రీ డిస్కంటిన్యూ చేసా. ఇంట్లో చెప్పాను, తిట్టారు, కొట్టారు, అన్నీ అయిపోయింది. అయినా లైట్ తీసుకుని వదిలేసిన. ఎవరు కొట్టేది? అత్తయ్య, మా వీళ్ళేనా? అందరూ కొడతారు. మా నాన్నమ్మ అయితే పిచ్చ కొట్టుడు కొడుతుంది ఏదైనా తప్పు చేస్తే. బయట వెళ్ళి ఎప్పుడన్నా వచ్చినా ఏమంది కానీ తిడుతుంది, కానీ ఏమన్నా ఈ దొంగతనాలు అవి ఇవి చేస్తే బెండెత్తేస్తుంది. ఓకే. ఆ తర్వాత ఎప్పుడు అమ్మ నన్ను కలవాలనుకుని కానీ, లేకపోతే క్వశ్చన్ ఒకటి ఉంటుంది కదా మైండ్లో, ఎవరు ఎక్కడుంటే? నేను చెప్పిన 12 years వరకు చిన్నపిల్లల అది నార్మల్ మెచ్యూరిటీ లేదు కానీ తిరుగుతా అలానే ఉన్నాను. 12th year మా ఇంట్లో వాళ్ళు మా మమ్మీ దగ్గర తీసుకెళ్లారనమాట. దొర మీ మమ్మీ అని చెప్పి. సో ఇప్పుడు మనం తెలియని వాళ్ళతో ఏమీ మాట్లాడలేం, ఆంటీ అంకుల్ అలా మాట్లాడతాం. వెళ్తాను, ఏమే మీ అమ్మ అని చెప్తానే. అప్పుడు కూడా నాకు అంత మెచ్యూరిటీ లేదు, ఓకే అన్నట్టు ఉన్నా. సో వెళ్తే మా అమ్మ ఉంటే హాయ్ ఆంటీ అని చెప్పా. ఆంటీ ఏంది ఆంటీ అని చెప్పి మాట్లాడుతానింది. అప్పుడు మనకేం తెలియదు, సైలెంట్గా ఉండిపోయినాను. సరే అమ్మ అనేదానికి కూడా కష్టపడతా అన్న. ఆ 2 పదాలు పలికేదానికి చాలా కష్టపడ్డా. అమ్మ అంటే పలకదామా వద్దా, ఏమన్నా అనుకుంటాదేమో, ఇన్ని ఇయర్స్ మనకు తెలియదు కదా, ఫస్ట్ ఈమె ఎవరో నాకు తెలియదు కదా, నేను ఎట్లా అమ్మ అంటాను. ఎందుకు వదిలేసిపోయారు అసలు? మా మమ్మీ అయితే వదలే. మా మమ్మీకి చిన్నప్పుడు మ్యారేజ్ చేశారంట, ఎంగేజ్లోనే. సో మా నాన్న వచ్చి అట్టా కంటిన్యూ అవుతా సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారనమాట. సో అందువల్ల మా అమ్మ సపరేట్ అయిపోయింది, మా డాడీ సపరేట్ అయిపోయారు. తను ఇంకొకరు ఉన్నారు కదా, వాళ్ళు సపరేట్ అయిపోయారు. సో ఇప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ప్రజెంట్ మా నాన్న ఎక్కడ ఉన్నారో తెలియదు అనమాట. వస్తుంటారు అప్పుడప్పుడు, బట్ ఎక్కడున్నారో ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. అమ్మ మాత్రం మాట్లాడతా, ఇప్పుడు వెళ్ళి మాట్లాడేసి వస్తాను. ఫస్ట్ ఆ రోజు మీట్ అయినప్పుడు మాత్రం అమ్మ అనేదానికి కూడా చాలా కష్టం. అప్పటి నుంచి ఒక 1 month దాకా అలానే ఉండింది. అసలు పలుకుదామా వద్దా, పిలిస్తే ఏమన్నా అనుకుంటారేమో, బాధపడతారేమో అని చెప్పి ఆ విధంగానే ఫీల్ అయ్యి ఉన్నా. కానీ మా నాన్న మాత్రం ఏ రోజు నేను నాన్న అని పిలవాలి. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి చెప్తున్నా కదా మా నాయన, ఇప్పుడు మీకు చెప్తున్నా మా నాన్న అని చెప్పి. నేను ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా నాన్న అని పిలవాలి. చాలాసార్లు చూసా వచ్చినప్పుడు నాన్న ఏ రోజు అని పిలవాలని అనిపించలేదు. ఇప్పటికి కూడా నాకు మా అమ్మ పైన మా నాన్న పైన ఏమంతా లవ్ అయితే లేదు. మా అమ్మ పైన ఇప్పుడు ఒక కాన్స్టెంట్గా ఉంది, ఓకే అన్నట్టు. ఒక అలోన్గా ఉండడం అంటే చాలా ఇష్టం, ఎవరు లేకుండా. ఉంటే మా నాన్నమ్మ, లేదంటే నేను, అంతే. ఉంటే మీ నాన్నమ్మ, అంతే, లేదంటే మీరు. చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మతో పెరిగాయి కాబట్టి అలవాటు అయిపోయింది బాగా. ఎలా చూసుకున్నారు మీ నాన్నమ్మ? అది చెప్పలేము ఇంకా. అది చిన్నప్పటి నుంచి ఏం కావాలంటే అది కొనిచ్చేది, తిట్టేది, కొట్టేది, పొగిడేది, ప్రతి ఒక్కటి చేసేది. నేను అడిగింది కాదనకుండా అది ఇచ్చేది. అట్లా బాగా చూసుకుంటాను. అన్నం కూడా ఇప్పుడు కూడా నాకు మా అత్త అప్పుడప్పుడు తినిపిస్తుంది. మా ఇంట్లో తిడతానే ఉంటారు, అంటే మా అత్త కొడుకులు, మా బావ అనమాట. తిడతానే ఉంటారు, ఎందుకు తినిపిస్తావు, గాడిదలాగా పెరిగినాడు కదా, అది ఇది అని చెప్పి.
అది అలవాటు అయిపోయింది అనమాట. మా నాన్నమ్మ చిన్నప్పటి నుంచి తినిపించి అట్లా అలవాటు అయిపోయింది. కానీ అమ్మ వాళ్ళే చూసుకోకపోయినా కూడా అత్త వాళ్ళు చూసుకుంటున్నారంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ పొజిషన్లో ఉన్నానంటే వాళ్ళే మెయిన్ రీజన్. నేను ఇప్పుడు ఇక్కడ సక్సెస్ అయ్యి ఎవరినేమన్నా నిలబెట్టాలనుకుంటే ఫస్ట్ మా నాన్నమ్మది, సెకండ్ మా తాతది. అంతేనా? మీ తాతయ్య? మా తాతయ్య అంటే మా నాన్నమ్మ వాళ్ళ కూతురు, వాళ్ళ హస్బెండ్. ఓకే. మా మామ అవుతారు అనమాట, నేను తాత అని పిలుస్తూ ఉంటాను. తాత అని పిలుస్తూ ఉంటారు, వాళ్ళని నిలబెట్టాలి. మీ నాన్నమ్మ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చనిపోయారు February 1 అనమాట. ఓకే. అంటే అది కూడా ఎలా చనిపోయారంటే నా వల్లనే చనిపోయింది కూడా. ఇంటర్లో ఏంటంటే నేను చదువు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పా కదా, సో అది బాగా ఆలోచించేసింది. ఆల్రెడీ బీపీ షుగర్ ఉందన్నమాట. ఆలోచించి అయ్యో వీడు ఏమవుతాడు, ఇలా ఉంది కదా అలా ఉంది కదా, వీడు చదువుకొని అంటున్నాడు ఏమవుతాడు, పెద్ద నాకు ఏదైనా చేయాలంటే ఎట్లా, మ్యారేజ్ చేసుకోవాలంటే ఎట్లా, ఎవరన్నా ఆలోచిస్తారు ఎవరన్నా ఇవ్వాలన్నా కూడా, ఈ విధంగా క్వశ్చన్లు పెట్టుకునేది అనమాట. అట్లా క్వశ్చన్లు పెట్టుకుంటే నాకు అప్పుడప్పుడు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎప్పుడైతే 12 అవుతుందో 12 పైన నాకు ఇవన్నీ ఆలోచనలు వస్తాయి నైట్ అంతా. ఎవరికి తెలియకుండా మంత్లో 30 డేస్ ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. చాలా బాధపడ్డా, కంట్లో నీళ్ళు వచ్చి నేనే ఆలోచించుకుంటూ ఉండిపోతాను అనమాట. అరే ఇలా ఉంటే ఎట్లా, మా నాన్నమ్మ ఇంతలా బాధపడుతుంది, ఇంకేదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి పేరు నిలబెట్టాలి, మన కోసం 10 మంది చేయి జాపి అప్పు చేసి మరీ కట్టిందే, ఇట్లా అంతా ఉన్నిందనమాట. కానీ ఎంత చేసినా చదువుపైన డైవర్ట్ అవ్వలేకపోయా, చదవాలనుకున్నా కూడా. అది అలా వెళ్ళిపోయింది. ఇంకా ఆలోచిస్తా అట్లా కింద పడిపోయింది అనమాట మంచంలో. ఆ రోజు కూడా నేను బయట ఉన్నాను, ఇంటికాడ ఉండే వాళ్ళు ఫోన్ చేశారు, రే హేమంత్ ఇట్ట మీ అవ్వ కింద పడిపోయింది అదరా అని చెప్పి. సడన్గా వచ్చాము, ఎత్తుకెళ్ళి రోయ్ హాస్పిటల్కి తీసుకెళ్తే స్విమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. స్విమ్స్లో వెళ్ళాము. టీటీడీ కాబట్టి మొత్తం ఫ్రీ అనమాట కాస్ట్. ఒక ఇంజక్షన్ వేయాలా 60,000 70,000 అవుతుంది. అమౌంట్ మ్యాటర్ కదా, ఎందుకంటే ఇక్కడ అమౌంట్ టీటీడీ చూసుకుంటుంది, సో ప్రాబ్లం లేదు. ఇది మీరు ఫస్ట్ సైన్ పెట్టాలా, సైన్ పెడితేనే మీకు ఏదన్నా ఉంటుంది. నా 90% 99.9% లేదు ఛాన్స్, ఆ 0.1% ఛాన్స్ ఉంటుంది. ఇంజక్షన్ వేస్తే ఒక 1 డే ఉంటే ఏదో తెలుస్తుంది అని చెప్పారు. ఇంజక్షన్ వేశారు. అంటే నేను ఎవరి ముందర ఏడవాలంటే ఏడవలేను. నార్మల్గా ఏడుపు వచ్చిందంటే అది బయట పెట్టలేను అనమాట. ఓవర్గా అయిపోతేనే ఏడుపు వస్తుంది బయట. సో అలా ఇంక పెట్టారు. మా అత్త సైడ్ ఏడ్చుకుంటున్నారు, ఎవరి పాటికి వాళ్ళు ఏడ్చుకుంటూనే ఉన్నారు. సరే నేను సపరేట్గా వచ్చేసాను, మా ఫ్రెండ్స్కి చెప్పుకుంటాను అవి ఇట్లా అయిందిరా అట్లా అయిందని. అంటే హాస్పిటల్ ఐసు అది స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ పడదనమాట నాకు. బయటే ఉన్నాను, అట్లా జరుగుతూ ఉన్నింది. ఒక 5 days తర్వాత అంతా ఓకే అన్నారు, ఇంటికి తీసుకొచ్చాము. అట్లా ఒక 3 to 4 months బాగుంది. అమిష్టంగా వాష్రూమ్కి వెళ్ళడము, వంట చేయడం అంతా. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హార్ట్ కాడ ప్రాబ్లం వచ్చింది. అప్పటి నుంచి ఇంకా బెడ్ పైన పడిపోయింది అనమాట. నడవాలంటే కూడా చాలా కష్టంగా ఉండేది. సో అప్పటి నుంచి డైపర్స్ వేసి అట్లా మూవ్ ఆన్ చేస్తా. ఇదంతా చూసుకుంది కూడా మా అత్తే. ఇన్ని రోజులు నేను నా పని చూసుకోవాలన్నా కూడా మా నాన్నమ్మ అలా ఉన్నిందంటే మా అత్తే కారణం. మీ అత్తే మీ నాన్నమ్మని చూసుకుంటుండేవారు. ఓకే. బట్ ఎప్పుడు జరిగిపోయింది? February 1 ఇయర్. అదే అంటే మళ్ళీ బాగాలేకుండా వచ్చిందా లేకపోతే? లేదు, అంటే ఏజ్ అయిపోయింది, 80 దాకా ఉంటుంది నీరు. ఒక 5 yearsకి అయితే ఈ హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లంతో సఫర్ అవుతా ఉన్నారు. సో సఫర్ అవుతున్నప్పుడు లాస్ట్ ఇయరే హెల్త్ కొంచెం బాగాలేకుండా, స్కిన్ మొత్తం ముడతలు అయిపోతుంది, అలా అయిపోయి మొత్తం ఫేస్లో మార్పు తెలిసిపోయింది అనమాట. సో జనవరిలో అర్థమైపోయింది, ఒక 2 to 3 months ఇంకా అయిపోయింది మొత్తం అని. సో మా నాన్నమ్మ అప్పుడు ఒక ఫ్లాట్ తీసి పెట్టింది అనమాట, డీకేటీ ఫ్లాట్ అది. సో అది ఫస్ట్లో చెప్పింది అనమాట, బంగారు ఇవి ఏమన్నా ఉంటే బంగారు వచ్చి కాబోయే వాళ్ళకి ఇది ఫ్లాట్ వచ్చి నీకు ఇస్తాను తీసుకో అని చెప్పింది. జనవరిలో ఇంకా ఫింగర్ ప్రింట్ వేయించి సైన్ పెట్టించి నాకు రాయిచ్చేసింది. 25 అంకణాలు లేదు సంథింగ్. సో దాన్ని తీసుకున్నాను. నాకు ఇప్పటికి కూడా దానిపైన అయితే ఆశ లేదు, ఈ మనీ పైన. అంటే ఎప్పుడైతే దొంగతనం మానేశానో అప్పటి నుంచి మనీ పైన ఆశ లేదు. సో అది ఇచ్చింది, తీసుకున్నాను. February 1 అనమాట పెన్షన్ పడుతుంది టీటీడీది, 18,000 అలా పడేది. అంటే January 30 or 31 మొత్తం బాడీ అంతా డిహైడ్రేట్ అయిపోయింది. అప్పుడు ఒక 10 days ముందు నుంచి ఏం తినట్లా, ఒక ఇడ్లీ తినాలన్నా కూడా కష్టపడేది. ఒక ఇడ్లీలో 1/4 ఇడ్లీ తినేది అనమాట. అంత తిని వాటర్ తాగాలన్నా ఒక చిన్న క్యాప్ వాటర్ తాగేది. సో అట్లా ఒక 10 days ఓఆర్ఎస్ తాగిపించుకుంటానే వచ్చినాము. February 1 ఏమైందంటే ఎర్లీ మార్నింగ్ 9కి అనమాట తినిపించేసి ఒక ఇడ్లీ తినిపించి ఓఆర్ఎస్ తాగిపించా. ఒళ్ళు అప్పుడు చాలా వేడిగా ఉండింది. సరే ఇంకా నైట్ వేయించాము, పెన్షన్ దొడుకొని పోదామని చెప్పి అంతా రెడీ చేయించాం, ఎందుకంటే ఫస్ట్ కదా అవి ఇవి కట్టాల్సినట్టు ఉంటాయని చెప్పి రెడీ చేయించాం. నేను వెళ్ళాను ఆఫీస్ కాడికి వెళ్ళాను, ఏటీఎం తీసుకొద్దామని చెప్పి. కరెక్ట్గా నాకు 9:30కి ఫోన్ వచ్చి ఇట్లా మీ అవ్వ చనిపోయినారు అని చెప్పా. అంటే అప్పుడు కూడా అంటే చనిపోయినారని ఫస్ట్ చెప్పలేదన్నమాట. ఫస్ట్ ఫోన్ చేసి ఇట్లా బాగాలేదు, కాళ్ళు చేతులు కదిలిపించలేదు అని చెప్పినారు. మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే చనిపోయింది. అయ్యో,
ఎవరున్నారు అప్పుడు ఇంట్లో? ఎవరు లేరు, ఇంటి పక్కన వాళ్ళు ఫోన్ చేశారు. మా అత్త కూడా ఉన్నింది అప్పుడు సైడ్లోనే. ఓకే. మా అత్త కూడా అంటే తెలియలేదన్నమాట చనిపోయిందా బతుకున్నదా అని చెప్పి. సరే అంటే ఏడుపు కూడా అప్పుడు రాలా. మా అవ్వ చనిపోయి బయట పెట్టినప్పుడు కూడా నాకు ఏడుపు రాలా. ఎప్పుడైతే శ్మశానం వాళ్ళు కాలుస్తారు కదా, దాన్ని చూస్తే నేను చాలా ఏడుపు వచ్చేసి నా వల్ల కాలే అసలు. అంటే అప్పటిదాకా ఫస్ట్ నుంచి ఆవిడే చూసుకుంది కదా చిన్నప్పటి నుంచి, అది ఉంటుంది ఆ ప్రేమ ఎవరికైనా. మిస్ అవుతారు ఆవిడని? మిస్ నైట్ టైంలో మిస్ అవుతుంటే కాళ్ళు చేతులు వేసి పడుకునేవాడిని. అయ్యో, అది మిస్ అవుతా బాగా. పర్లేదులేండి, ఆవిడ ఎక్కడున్నా చూస్తూనే ఉంటుంది కదా మిమ్మల్ని. అంటే మనతో ఉన్న మనిషి లేరని చెప్పి ఒక బాధ ఉంటుంది కదా. ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. బట్ మీరు ఏడిస్తే ఆవిడ తట్టుకోగలదా? అన్ని సంవత్సరాలు మీకోసమే కష్టపడింది ఆవిడ కదా. అంటే నార్మల్గా ఏడవను నేను, ఎక్కువ బాధ అయిపోతే బయట వచ్చేస్తుంది. మోస్ట్లీ తలుచుకోను అనమాట నేను, ఏడుపు వచ్చేస్తుంది అని చెప్పి. ఇంకా సడన్ గా అట్లా వచ్చేసిందంటే నేను కంట్రోల్ చేసుకోలేను. అది అదే ఆవిడే అమ్మ నాన్న అయ్యి చూసుకున్నారు కదా మిమ్మల్ని. మా తాత. మీ తాత అంటే నేను అంత వెయిట్ ఉన్నా, నన్ను ఒక 1 ఫ్లోర్ ఉంటుంది అనమాట. ఊర్లో షాప్ కింద ఉంటుంది, పైన ఇల్లు అనమాట. ఇల్లు ముందు ఒక చిన్న సందు ఉంటుంది. బయట పల్లెటూర్లు అంటే మీకు తెలిసినది, మిద్ది పైన పడుకుంటారు, బయట పడుకుంటారు, చల్లగా ఉంటుంది కాబట్టి. నేను కింద షాప్లో పడుకునే సైట్ అంతా. ఆ టైం నుంచి దగ్గర నన్ను 6 yearsగా భుజం పైన మోసుకొని వెళ్తా అన్నాడు. ఇప్పుడు కూడా నాకు మా తాతను హగ్ చేసుకోవాలంటే చాలా ఇష్టం, కానీ నేను అది ఎక్స్ప్రెస్ చేయలేను. అయ్యో, ఉన్నారా? ఎక్స్ప్రెస్ చేయలేను అనమాట. అది కనీసం ఏదైనా మాట్లాడదామన్నా కూడా భయము. అది మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు కూడా అనుకుంటా అంటారు వీడు అట్ట ఎట్ట అని చెప్పి. బట్ నాకు మా తాత చాలా ఇష్టం, చెప్పలేను అంతే బయటది. పర్లేదులేండి, అయ్యో ఏం కాదు. మీ తాతయ్య ఉన్నారుగా, చూస్తారుగా వీడియో, ఇలా ఆయనే వచ్చి మీకు హగ్గిస్తారులేండి. మీ అత్తయ్య బాగా చూసుకుంటున్నారా ఇప్పుడు? చూసుకుంటారు, వాళ్ళు ఉన్నారుగా. మీ నాన్నమ్మ ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి మీతోటి, ఎక్కడికి పోతాయి అన్ని. మొత్తం మందే ఇప్పుడు కూడా. ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అమౌంట్ కావాలంటే వాళ్ళని అడతాను అంతేగాని మిగతా అంతా మందే. ఎక్కడ సపరేట్గా ఉంటారో? లేదు, మా అత్త వాళ్ళతో. అంటే మా నాన్నమ్మ జరిపిన వరకు మా నాన్నమ్మతో సపరేట్గా ఇల్లు తీసుకుని ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు మా అత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చేసా. అట్ట కూడా ఒక 2 months సపరేట్గా నేనే ఉన్నా రూమ్ తీసుకొని. కానీ మళ్ళీ మధ్యలో ఆ లోన్లీనెస్ ఎక్కువ అయిపోతానింది. అంటే అదే ఇంట్లో ఉన్నా, మా నాన్నమ్మ చనిపోయిన ఇంట్లోనే. అవి ఇవి తిరగతా అన్నట్టు అనిపిస్తూ ఎల్యూజినేషన్ ఉంటుంది కదా, ఆ విధంగా నాకే ఏవేవో గుర్తొస్తా ఉన్నాయి. అందువల్ల ఇంక మారిపోదామని చెప్పి నాన్నమ్మ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఆవిడ చివరి రోజులు కూడా మీకోసం ఆలోచించి పొలం అవి రాసేసి నగలు ఇచ్చిపోయారు. అంత గ్రేట్ కదా. అంటే వాళ్ళ కొడుకు అవసరం లేదు, వాళ్ళ కోడలు అవసరం లేదు, కానీ మీ గురించి నేనంటే చాలా ఇష్టం. పోన్లేండి, ఆవిడ ఆలోచన ఇట్లా బాగుండాలనుకున్నారు. ఇప్పుడు సెట్ అవుతున్నారు కదా. సెట్ అందరికి ఇష్టమే, కానీ మా నాన్నమ్మ ఒకటే బయట పెట్టింది. మా నాన్నమ్మ మా తాత ఒకటే. మా తాత ఇప్పుడు కూడా బాధపడతాడు. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఇన్స్టా చేస్తున్నా కూడా ఇప్పటికీ బాధపడతా అన్నాడు. అది దాంట్లో ఎక్కడ డౌన్ అయిపోతే ఎక్కడ ఏది అని చెప్పి ఆ విధంగా మళ్ళీ బాధపడుతూనే ఉంటారు. మరి యూట్యూబ్ ఇన్స్టా పెట్టిన తర్వాత బాగానే సాగిందా మొత్తం? ఇప్పుడు బాగానే ఉందా? అంటే నా బేసిక్ ఎర్నింగ్స్కి అయితే ఎర్న్ చేసుకుంటాను. మధ్యలో అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ కూడా చేశా. అంటే అమౌంట్ లేని పరిస్థితి, తిందామన్నా కూడా. ఇంట్లో తిందామంటే మా అక్క వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తినేవాడిని కాదు, మా నాన్నమ్మ చేసినప్పుడే తినేవాడిని. ఏదైనా తింటానంటే రసము పెరుగు అంతే, పచ్చడి ఏదైనా ఉంటే అది తింటా. సో ఇక్కడ మనకి డైలీ అవి చేసి పెట్టరు. అంటే ఒక 10 మంది ఉండేది కాబట్టి ఇంట్లో నా ఒక్కడి కోసం స్పెషల్గా చేయలేరు. కాబట్టి నేను నాన్ వెజ్కి బాగా బయట అడిక్ట్ అయిపోయా. సో అలా నేనే మనీ ఎర్న్ చేసుకుని నా పాటికి నేనే బయట తింటా. ఎప్పుడో లేని పరిస్థితుల్లో ఇంట్లో తింటాను. ఒకవేళ తినాలనిపిపోతే అది కూడా తినకుండా అట్లే కొనుక్కునేస్తా. బట్ నాన్ వెజ్ అయితే కావాలి, కంపల్సరీ నాన్ వెజ్ కావాలి. నాన్ వెజ్ లేకపోతే అసలు కాదు. తిరుపతిలో ఉంటూ నాన్ వెజ్ అడిక్ట్ అయిపోయారు. అది కొండ పైన, ఇది కొండ కింద కదా. అవును, ఈ డిఫరెన్స్ పాపం అందరికి తెలియక చాలా మందికి తెలియాల. మనం వీడియోస్ పెట్టేటప్పుడు కూడా కింద పెడతా అంటారు, అరే తిరుపతిలో ఉంటారు మీరేంది నాన్ వెజ్ తింటారు, నాన్ వెజ్ ప్రమోట్ చేస్తా అంటారు అని చెప్పి. సో అది పైన కాబట్టి పైన, కింద ఉన్నప్పుడు కింద తినాల్సిందే, అంతే కంపల్సరీ, మ్యాండేటరీ, కంపల్సరీ తినాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.